వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మిర్యాలగూడలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. శ్రీ వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్య మార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకోవాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ. వార్షిక బడ్జెట్లలో యాదాద్రి భువనగిరి జిల్లా తాగునీరు కోసం తగిన నిధులు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ డిమాండ్. రజక జాతికి చెందిన 2 నెలల పాపని అతి కిరాతకంగా చంపిన శ్రీనివాసరెడ్డిని వెంటనే కఠినంగా శిక్షించాలి. సాయం చేద్దాం, వెలుగునిద్దాం స్వచ్ఛంద సంస్థ డిమాండ్. సూర్యాపేట 34వ వార్డు హ్యూబర్ట్ నగర్ 60 ఫీట్ల రోడ్డును కలిపే కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన. కస్టమర్లకు మరిన్ని సేవలు అందించాలి. జగిని టెక్స్టైల్స్ వార్షికోత్సవంలో నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి. కట్టాల పరిసర గ్రామాల ప్రజలకు కామినేని ఆసుపత్రి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఎలక్షన్ వార్డు కమిటీ ఆధ్వర్యంలో. న్యూ ఫేమస్ ఎలక్ట్రికల్ డ్రై క్లీనిక్ షాప్ ప్రారంభం. నాణ్యమైన సేవలు అందిస్తామన్న మొగలి రాములు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం సేవాలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ కొర్రా నాగు నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, నవీన్లు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం సేవాలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ కొర్రా నాగు నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి ఉత్సవాలలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధాబాలు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, నవీన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం నుండి మొదలైన బంజారా భవన్ వరకు సేవాలాల్ మహారాజ్ స్వామి ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంజారా భవన్ నందు గిరిజన సాంప్రదాయబద్ధంగా భోగ్ భండా నిర్వహించి ప్రత్యేక పూజల అనంతరం మినీ రవీంద్ర భారతి నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ గోర్ బంజారా సమాజానికి నిజమైన దైవం, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు సంత్ సేవాలాల్ ప్రతిబింబించే మహారాజ్ 18వ శతాబ్దంలోనే బంజారాల సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడేందుకు ఆయన ఎనిలేని కృషి చేశారన్నారు. కర్ణాటకలో జన్మించిన సేవాలాల్ గారు అహింస, మత మార్పిడిలను, మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని, సేవాలాల్ మహారాజ్ కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఒక గొప్ప దర్శకుడు. భవిష్యత్తులో వాహనాల వాడకం, నీటి ఎద్దడి గురించి ఆయన ఆనాడే చెప్పారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గం గిరిజన నాయకులు, గిరిజన ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అతి త్వరలో మా గిరిజన బిడ్డైన, మా గిరిజన ఆరాధ్యమైన సంత్ సేవాలాల్కి శాంతి వనం కట్టించడానికి ఒక 2-3 ఎకరాలు మనకు మిర్యాలగూడ దగ్గరలోనే మీరు కేటాయించి మాకు ఇచ్చినట్లయితే రాబోయే 288వ జయంతి కల్లా
ఏది ఆన్సర్ కూడా వాళ్ళకి ఇప్పుడే ఇస్తాము అని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మనమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ ఏమున్నా గిరిజనుల ఐక్యతంగా ఉంటేనే ఎవరైనా ఉంటారో ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకి మరోసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం అనేక మీటింగ్లు జరుపుతున్నాము. ఇప్పటికీ చైతన్యం రావాలి, ఐక్యత రావాలంటున్నాం. ఆ ఐక్యత అనేది ఎడమావి కావాలని, ఆ ఐక్యత అనేది రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క గిరిజనలో రావాలని, ఆ సేవలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని मिर्यालगुड़ा मंडल में मिर्यालगुड़ा नियोजकवर्ग में आज मिर्यालगुड़ा एमपीडीओ ऑफिस थी चारा चक्का अपन द्वार भाई से रुमाल बांध रहे आज संस्कृति सांप्रदाय पदंगा अपन से डांस डीजे पे डांस करते चारा चक्का पेद्दगा तरली आताली अपन संत सेवालाल भवन పెద్ద ఎత్తున భోగ్ భండార్ కార్యక్రమం కలిగిన దేవనే संदर्शन देव प्रसाद लेने पाने आज ये मीटिंग ये मीटिंग अपने जाते अपना गौरव शासन सभ्युలు పెద్దలు ఈ నియోజకవర్గ అభివృద్ధి దాత పెద్దలు బత్తుల లక్ష్మారెడ్డి గారు స్టేజ్ వచ్చ అదే విధంగా अपना గిరిజన ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ आदिवासी गिरिजन चेयरमैन पिता संजय नायक स्टेजी में सर अदे विधंगा अपनी मिर्यालगुड़ा नियोजकवर्ग सब कलेक्टर सार आयोजन थी अपने सार मिर्यालगुड़ा नियोजकवर्ग तो पाटू दामरचल्ला यादाद्री पवर प्लांट 400-500 मंदी अपने गिरिजन सेवा పార్టీ రెండు కన్నులుగా కాపాడుకుంటూ ఎవరికైనా సరే అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలా, అవకాశం రానప్పుడు మళ్ళా అవకాశం కోసం పోరాడాలి కానీ దాన్ని వేరే రకం తీసుకోకూడదని ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా సంత్ సేవాలాల్ సాక్షిగా నేను తెలియజేస్తున్నా. నేను సంత్ సేవాలాల్ గారు ప్రేమ, అనురాగం, ఆప్యాయత వీటితో పాటు కాకుండా అహింసా మార్గం, సంత్ సేవాలాల్ శాఖాహారి ఇలాంటివి కూడా కొన్ని మార్గాలు గుర్తుంచుకొని సంత్ సేవాలాల్ ఏ గ్రామానికి పోయినా ఏ తండ పోయినా కానీ విద్య, స్త్రీలను గౌరవించడం అనే యొక్క ప్రాముఖ్యతగా తెలుసుకోవాలి. మనం స్త్రీలు ఎక్కడ బాగుంటే, స్త్రీలు ఎక్కడ సంతోషంగా ఉంటే ఆ గ్రామాలు బాగుంటాయని నమ్మే వాళ్ళలో సంత్ సేవాలాల్ ఒకరు. కాబట్టి ఆయన యొక్క సేవాలాల్ యొక్క ఉద్దేశాలను కేవలం మనం చప్పట్లతోనూ లేకపోతే ఇంకో దాంట్లోనూ కాకుండా ఆయన మార్గాలలో మనందరూ ప్రయాణించాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజులలో మంచిగా తండాలను సరిదిద్దుకుంటూ విద్యా వైద్యానికి ప్రముఖ పాత్ర పోషిస్తూ రోడ్డు మార్గాలు కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ సంత్ సేవాలాల్ సందర్భంగా చెప్తున్నా. నేను సేవాలాల్ సాక్షిగా నేను శంకర్ అన్న తండాలన్నింటినీ అభివృద్ధి చేయడానికి ముందుంటామని కూడా తెలియజేస్తున్నా. మాకు ఎలాంటి విభేదాలు, మేమిద్దరం ఒకటి, ఎప్పటికైనా సరే మేమిద్దరం ఒకటిగానే ఉంటాం తప్ప వేరే రకం ఉండదు. శంకరన్నని ఒక గిరిజన పెట్టిగా, ఆదివాసిగా, ఒక ఎమ్మెల్సీగా రెడ్డి గారి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పెద్ద మన బుధవారం కట్టించిండు సాగర్లో. అక్కడ ఆదివాసులకు సమ్మక్క సారక్క కట్టించిండు. ఆయన వచ్చి చూసిండు, అక్కడ మొత్తం ప్లేస్ చూసిండు. ఇలా చూసి ట్రెడిషనల్గా మన సాతి భవానీ सात भवानी मेरा आड़ी कुछ अड़ी वो सात भवानी सेवलाल गुड़ी तरह विग्रहम इवన్నీ పెట్టి ఆ దేవాలయాన్ని 4-వే రోడ్ అక్కడి నుంచి తర్వాత మాచేర్ల నుంచి ఒక బ్రిడ్జ్ చేస్తే మనకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఫారెస్ట్లో పోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి అది చేయాలని నిర్ణయంతో ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఏదేమైనా సరే మనందరం ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనందరికీ ఇలా గిరిజనులందరికీ కూడా చాలా మందికి ఎన్నో రకాల ప్రజా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి సన్నబియ్యం వచ్చినాయి, రేషన్ కార్డు వచ్చింది, ఇందులో ఇళ్ళు వచ్చినాయి. ఇలా కుల మతం లేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, టీఆర్ఎస్ అని ఏం లేదు. అందరికి ఇవ్వాల్సిందే. పేదోడు ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే. పేదోడు ఎవరు ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు పోవాల్సిందే, ప్రజలకు పోవాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అట్లా ఉంటుంది. దయచేసి మీరు వేరే విధంగా అర్థం చేసుకోవాలండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలామంది ఇప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు పోయినాయి కాబట్టి సంతోషంగా ఉంటారు. దానికి మనకి రిజల్ట్స్ వచ్చినాయి. మన మున్సిపల్ రిజల్ట్స్ కానివ్వండి, సర్పంచ్ రిజల్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇంకా రాబోయే రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇంకా దయచేసి మీరందరూ ఇలా గోరు పోలి మర్చిపోవద్దు. ఇందాక మా స్కలర్ ఒక మాట మంచిగా చెప్పాడు. ఏం చెప్పిండు? మన భాషను మర్చిపోవద్దు.
ఎందుకు మర్చిపోతుందంటే మన పిల్లలకు ఇప్పుడు నాకు తెలియదు, నా కొడుకు అడుగు చెప్తాడు, 7 తరాల మాటలు చెప్తాడు. ఎందుకంటే మన ఆయన నేర్పించిపోయాడు. ఆయన మా సోదరుడు అడుగు ఇప్పుడు చెప్తాడు, 7 తరాల మాటలు చెప్తాడు. కానీ నాకు రాదు, మా కొడుకు వస్తుంది. అంటే అట్లా మనం అందరం ఆ భాషను మర్చిపోకుండా భాష నేర్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే భాష ఉంటే మేడ్చల్ మల్కజ్గిరి అర్బన్ జిల్లా బాచపల్లి మండలం ప్రగతినగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ కాలనీలో గత 3 రోజుల నుండి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ మహాసరస్వతి అమ్మవారు మరియు భక్తాంజనేయ స్వామి వారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ, కలశ స్థాపన మహోత్సవం కూడా వైభవంగా జరిగింది. మేడ్చల్ మల్కజ్గిరి అర్బన్ జిల్లా బాచుపల్లి మండలం ప్రగతినగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ కాలనీలో గత 3 రోజుల నుండి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ మహాసరస్వతి అమ్మవారు మరియు భక్తాంజనేయ స్వామి వారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ, కలశ స్థాపన మహోత్సవం కూడా వైభవంగా జరిగింది. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి చుట్టుపక్కల కాలనీల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ విచేసి దేవతామూర్తుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అలాగే జిహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, నిజాంపేట్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, ప్రణయ్ ధనరాజ్ యాదవ్, అయ్యప్ప స్వామి గుడి చైర్మన్ కొలను చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ టెంపుల్ రమేష్, వేషాల ధనంజయ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు చంద్రమౌళి, డాక్టర్ రాజు, పద్మప్రసాద్, బీజేపీ నిజాంపేట్ బాచుపల్లి ప్రగతినగర్ అధ్యక్షులు భిక్షపతి యాదవ్, ప్రసాద్ రాజు, నరేంద్ర చౌదరి, స్థానిక బీజేపీ నాయకులు సచిన్, శ్రీనివాస్ గుప్తా, సాయి కృష్ణారెడ్డి, గజ్జెల్లి సంతోష్, అశోక్ నాయక్ తదితర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీ సభ్యులు రచ్చా చక్రధర్, సురేష్, సత్యనారాయణ, వేణు, రవి, శేఖర్, శ్రీను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామి వారికి నాకు అనుకుంటూ స్వాహ నెంబర్ 108 సార్లు వస్తుంది. ఒక మామ గణపతయ వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయ వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. సంకల్పం గొప్పగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయ నిర్మాణం. ఎంతమంది ఎన్ని అడ్డంకులు కల్పించినా చివరికి కట్టిన ఆలయాన్ని ఏదో ధ్వంసం చేస్తాడా అని వార్త వచ్చినప్పుడు ఎట్లయితుందా, ఇక మీ ఎంపీ గారు ఉన్నాయి ఇక్కడ, నేను వస్తాపా అని చెప్పి ధైర్యం చెప్పాడు నా వంతుగా. ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేపట్టినటువంటి సహకరించినటువంటి దాతలకి ఈ సంకల్పానికి ఒడిగట్టి ఎంతమంది కమిటీ మెంబర్లు ప్రయత్నం చేసిందో ఆ కమిటీ మెంబర్లందరికీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాలనీ పేరే ప్రశాంత నగర్.
ప్రశాంతతకు నిలయమైంది. కానీ ఇవాళ 4 ఆలయాలు, అమ్మవారి ఆలయం ఉంది, శంకరుడి ఆలయం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది, సరస్వతి ఆలయం, అమ్మవారి గణపతి ఆలయాన్ని కూడా నిర్మాణం చేయబడబోతుందని చెప్పేస్తుంది. ఇన్ని ఆలయాలను నిర్మాణం చేసుకొని మనం మాత్రమే కాదు, మన ప్రాంత ప్రజలంతా చల్లగా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప సంకల్పానికి ఇవాళ తెలియజేయండి. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా సర్వే జనో సుఖినో భవంతు అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే. మన విశ్వాసాలు, మన సాంప్రదాయాలు అసలు ఇలాంటి ప్లేసులలో దేంతో సంబంధం ఉండదు, మానవ సంబంధాలు తప్ప ఒక సంబంధం ఉండదు. ఎంత సంపద ఉన్నా ఎన్ని ఆస్తులు, అంతస్తులు, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా మనిషికి ప్రశాంతం లేకపోతే వాడికి అర్థం లేదు అని నేర్చుకున్నాం మనం. మన కరోనా వచ్చినప్పుడు మనిషి అన్నిటినీ శాసిస్తాడట అనే స్థాయికి వెళ్ళినాం మనం. కానీ కరోనా వచ్చిన తర్వాత అంతిమంగా సాధించగలిగేది భగవంతుడు మాత్రమే అని చెప్పింది కరోనా సందర్భంలో. ఆ కరోనా వచ్చినప్పుడు చాలామంది అనుకున్నారు ఈ సంపద ఏంది, కథ ఏంది. అంతిమంగా ప్రశాంత్ హిల్స్ పార్క్ ప్రాంతంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ వచ్చిన అందరికీ ఫస్ట్ అనిపించేది ఏంటంటే మంచి వాతావరణం బాగుంది. తర్వాత ఇటువంటి టెంపుల్, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మనకి చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఆ కొరతను తీరుస్తుంది. ఈ చాలా ఆధ్యాత్మికంగా కనుక కాకుండా చాలా అందంగా శోభాయమానంగా ఈ టెంపుల్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా అభినందనలు. ఇక్కడ ఉన్నటువంటి మంటపం చూడొచ్చు మనం, చాలా విశాలంగా ఉంది. ఏదన్నా దైవ సంబంధ కార్యక్రమాలకు కానీ దేనికైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు. ఒకవైపున భక్తి, అదే రకంగా మనకు అవసరమైనటువంటి శ్రీ వల్లిదేవర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని ఈరోజు మన ప్రశాంత్ హిల్స్ కాలనీలో ఎంతోమంది శ్రమ కూర్చి ఐకమత్యంతో ఈ యొక్క నిర్మించడం జరిగింది. ఈ యొక్క టెంపుల్లో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు సరస్వతీదేవి గారిని కూడా ప్రతిష్ఠించడం అనేది చాలా ఆనందదాయకం. ఇక్కడ ఎంతోమంది అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. అలా కాకుండా మన నిజాంపేట, ప్రాచుపల్లి, ప్రగతి నగర్ ప్రజలకు ఈ సరస్వతి టెంపుల్, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది అందుబాటులోకి తీసుకురావటం, అలానే చిన్న చిన్న ఫంక్షన్స్, వివాహాలు కానీ ఇంకేదైనా కానీ కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా చాలా విశాలమైన మండపాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో శ్రమ కూర్చి, ఎంతో పట్టుదలతో, ఎన్ని అవాంతరాలు, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా కానీ మొక్కవని పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శరవణ భవ. జై సుబ్రహ్మణ్య. జై జై ఒట్టివేలు మురుగనికి, ఒట్టివేలు మురుగనికి, ఒట్టివేలు మురుగనికి. ఓకే. ఇక్కడ ప్రశాంత్ హిల్స్ కాలనీలో గత 10 సంవత్సరాలుగా సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు కాలనీ వాసులు, ఆర్గనైజింగ్ కమిటీ శాశ్వత ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ఈరోజు స్వామివారి ప్రతిష్టకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మన డాక్టర్ రాజు గారికి, ప్రొఫెసర్ చంద్రమౌళి గారికి, సుబ్బారావు గారికి, గజ్జెల్ సంతోష్ కుమార్ గారికి మరియు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్య మార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహారాజును ఆదర్శంగా తీసుకుని సమాజం ముందుకెళ్లాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్య మార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని
సమాజం ముందుకెళ్లాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ లంబాడా గిరిజన జాతిలోని మూఢనమ్మకాలను పాలదోలి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో రూపొందించిన రాజ్యాంగం, హక్కులు, ప్రభుత్వ పథకాలను పేద నిమ్న వర్గాలకు అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. ఎస్టీ, బంజారాలకు సమాజ స్థితిగతులను తెలియజేశారని, సంత్ సేవాలాల్ నీతి, న్యాయం, ధర్మాన్ని పాటించాలన్న వారి మార్గదర్శకాలను, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లోని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన మేయర్ బూరి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక గురువని, సేవా, ధర్మం, సమభావనలను బోధించారని, సత్సంగ్ ద్వారా సమాజాన్ని మంచి మార్గంలో పయనించేందుకు కృషి చేశారని అన్నారు. ఈ సమావేశానికి ప్రవీణ్ నాయక్ అధ్యక్షత వహించి మాట్లాడగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, లంబాడ హక్కుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్, ఎరుకల సంఘం అధ్యక్షులు నరసింహ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, తహసీల్దార్ పరశురం, కార్పొరేటర్లు దీప్లా నాయక్, నాగార్జున, రవి నాయక్, ఇతర లంబాడ సంస్థల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్ తదితరులు సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గత ప్రభుత్వం ఒక ½ ఎకర్ ల్యాండ్ ఇచ్చారు సార్ రెవెన్యూ భవన్ పక్కన. సో మినిస్టర్ గారు కూడా ఒక 25 lakhs ప్రపోజ్ చేశారు. లాస్ట్లో అందరికి ఇచ్చుకుంటా ఉంటే బడ్జెట్ కొంచెం తక్కువపడ్డది కాబట్టి మళ్ళీ మన పిఏ గారికి తమరు మన అక్కడ మినిస్టర్ గారు వచ్చిన సమావేశానికి ముఖ్య అతిథి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని వెనుకబడికి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి జగన్ సింగ్ నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు కూడా వెనుకబడికి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి కోరటి నరసింహ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువు మరియు మహానుభావుడు. ఆయన 18వ శతాబ్దంలో జీవించి బంజారా సమాజంలో నీతి, ధర్మం, సత్యం వంటి విలువలను ప్రోత్సహించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవం అవసరమని ఉపదేశించారు. సేవాలాల్ మహారాజ్ ప్రజలకు విద్య, శుభ్రత, నీతి, నిజాయితీ అనేది బోధించారు. అంధవిశ్వాసాలను తొలగించి సత్సంగాలు నిర్వహించి మంచి మార్గాన్ని చూపించారు. సార్ ఇక్కడ ఈ ప్రసాదం ఉంది. ప్రసాదం సంత్ సేవాలాల్ మహారాజ్ గారి గురించి వారి యొక్క ఆశయ సాధన నడవలసిన కోరడం అయింది. అదేవిధంగా వారు నీతి నిజాయితీలతో ముందడుగు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి వారి యొక్క ఆదేశాలను అందరం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. గౌరవనీయులు మేయర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, అలాగే అడిషనల్ ఎస్పీ గారికి, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రవీణ్ గారికి, డిడిఓ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇక్కడ కౌన్సిలర్, స్థానిక కౌన్సిలర్ గారికి, అట్లాగే 9వ వార్డు కార్పొరేటర్ దీప్లా నాయక్ గారికి, సో అట్లాగే వేదిక ముందున్నటువంటి కమిటీ సభ్యులకి, సంత్ సేవాలాల్ మహారాజ్ గారి వారి యొక్క శిష్యులకి, అందరికీ విద్యార్థులకి అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వక్తలందరూ కూడా సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా మాట్లాడడం జరిగింది. సో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము సో దీంట్లో సంత్ సేవాలాల్ గారి యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా, అట్లాగే మండల వైజ్గా, గ్రామాల వైజ్గా కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో సంత్ సేవాలాల్ గారి మహారాజ్ గారి ముఖ్యంగా వారి యొక్క నీతి మరియు నిజాయితీగా ఉండాలి అనే ఏదైతే సూత్రం ఉందో మనము ఇప్పుడున్నటువంటి సమాజానికి అత్యవసరము. అట్లాగే ధర్మాన్ని పాటించాలని ఏదైతే తను సూచన చేయడం జరిగింది, అని ఆచరణ కూడా పెట్టడం జరిగిందో అదందరికీ కూడా మనకు మార్గదర్శనం. అదే కాకుండా తను ఎంతో
తన కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీకి బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి అప్పుడున్నటువంటి సమాజ గారికి, తర్వాత బుద్ధి శ్రీనివాసరెడ్డి సార్ గారికి, తర్వాత మేయర్గా గెలిచిన కొత్తగా వివిధ ప్రజాప్రతినిధులు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక్కడ ముఖ్యంగా ప్రతిసారి మేము ఈ సేవలాల్ మహారాజ్ గురించి అందరికీ తెలుసు. మేడం అయితే ప్రత్యేకంగా సెల్లో వారి యొక్క సేవలు ఏమేమి ఉన్నాయనుకొని చూసుకుంటూ కూడా ఇప్పుడు చెప్పిందంటే చాలా ధన్యవాదాలమ్మా. ఇక్కడ పాపులేషన్ యాక్చువల్గా 1500 నుంచి 2000 ఉన్నాయి సార్, కానీ అఫీషియల్గా మాకు లేక మనమే తమరు ఫైల్ కూడా పరిశీలించారు. ఓన్లీ 20,000 మాకు జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తున్నాయి సార్. దయచేసి గతంలో కూడా చెప్పాము చాలాసార్లు, అది సిపిఓని పిలిచి ఈరోజు 287వ జయంతి ఉత్సవం ఈ యొక్క నల్గొండ చౌరస్తా గడియారం సెంటర్లో మారుమూల తండాల నుండి వివిధ ప్రాంతాల తండాల నుండి ఈ యొక్క నల్లగొండ నడిబొడ్లో ఈ యొక్క సేవలాల్ మహారాజ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందుకు మా అధ్యక్షులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు అయినటువంటి ప్రవీణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందుగాను జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, అదేవిధంగా వివిధ శాఖల నుండి వచ్చిన అధికారులు, అదేవిధంగా వివిధ సంఘాల నుండి వచ్చిన నాయకులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమాసుమంజనులు. ఈరోజు ఈ యొక్క 287వ జయంతి చాలా ఘన విజయంగా ఈ యొక్క మా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంను మేము ప్రతి సంవత్సరం జరుపుకునేది. కాకపోతే ఏంటంటే మాకు సొంతం భవనం ఉంటే ఇంకా ఘనంగా జరుపుకుంటాము. అది మాకున్న స్వేచ్ఛతోటి ఈ యొక్క భవనంలో పెట్టి ఉంటే బాగుంటుందని చెప్పి మేము కోరినాము. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వారు కూడా నెక్స్ట్ మనం చేద్దామనే మాట హామీ కూడా ఇచ్చారు. కనుక ఈ యొక్క సేవలాల్ మహారాజ్ యొక్క ఎలాంటి తలవంచకుండా అట్లే విధంగా నిలబెడితే వాళ్ళకు మంచి మర్యాదలు చేసి వాళ్ళకు కూర్చోబెట్టడం జరిగింది. జరిగిన తర్వాత సేవలాల్ చాలా దైవభక్తులు కలవంచి అతనికి ఏమైనా చేసినట్టయితే అందరికీ మీడియా మిత్రులకు మరియు వివిధ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మేము మనకు జనరల్గా ఇళ్ళ దసరా పండుగ కానీ ఉగాది పండుగ కానీ ఏ పండుగ పెద్దదో విధి రాష్ట్రంలో వేరే వేరే పండుగలు చేసుకుంటారు. అందులో ముఖ్యంగా మాకు తెలంగాణ యావత్తు ప్రజలకు, మా గిరిజనులకు ఈ సేవలాల్ మహారాజ్ అనేది చాలా గొప్పవాడు. అతనికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను నిలబెట్టుకుంటేందుకు, యాద్ చేసుకుంటేందుకు, అందరు కలుసుకోవడంకు ఇటువంటి కార్యక్రమంలో వివిధ వాళ్ళు అందరు కలిసి ఒకే దగ్గర ఒక పూజ చేసుకొని మేము మా ఆచారం ప్రకారం మేము చేసుకుంటున్నాము. జ్ఞాపకార్థం కోసం అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు, గౌరవనీయులైన మేయర్ గారికి, తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా వెల్లుదిందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణం అనంతరం గోవర్ధన గిరిధారి అలంకారంలో బ్రహ్మోత్సవ మూర్తిగా భక్తులకు దర్శనమిచ్చాడు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణం అనంతరం గోవర్ధన గిరిధారి అలంకారంలో బ్రహ్మోత్సవ మూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. గోవర్ధన గిరిధారి అలంకారంలో స్వామివారిని మేళ వాయిద్యాలతో ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై విహరింపచేసి వేద పండితులు మంత్రోచ్చరణ చేసి స్వామివారి చరిత్రను భక్తులకు అర్థమయ్యే విధంగా వివరించారు. ఆనాడు అకాల వర్షాలతో భూమండలం అతలాకుతలమై గోపాలకులను రక్షించి కాపాడడానికి ఇంద్రుని యొక్క గర్వాన్ని భంగం కలిగించడానికి ఈ అలంకారాన్ని ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రదర్శిస్తే ఈరోజు మనం స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. మంగళానాం నివాసాయ
పచ్చిక బయళ్ల ద్వారా మన యొక్క గోకుల అంతా కూడా బాగుపడుతోంది. మీరు పొలాలను దున్నుతారు, దాని మీద నీరు వస్తోంది, దాని ద్వారానే గడ్డి మొలుస్తోంది. గోవులన్నీ కూడా చక్కగా పచ్చిక బయళ్ళను మేస్తున్నాయి. ఏంటి మీరు ఇంద్రుని పూజిస్తున్నారు అంటే వారందరూ కూడా మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఇంద్ర పూజ చేయమంటున్నారని చెప్పేసి గోపాలకులందరూ చెప్తారు. అప్పుడు నందుల వారు రాండి అని చెప్పేసి ఈ గోపాలకులందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ గోవర్ధనగిరికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటయ్యా అంటే ముఖ్యంగా ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ఉన్నటువంటి నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా వార్షిక నవాన్నిక దీక్షాపూర్వక శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు ఉదయం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు గోవర్ధన గిరిధారి అయి పురవీధులలో ఊరేగాడు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గోవర్ధనోద్ధారుడైనటువంటి కృష్ణ పరమాత్మను దర్శించి తరించారు. కృష్ణ పరమాత్మను దర్శిస్తేనే సమస్త క్లేశములు నశిస్తాయని చెప్పేసి మనకు చెప్తోంది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణద క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందుడు గోవర్ధనోద్ధారుడు. గో అనే పదానికి వేదములు, శాస్త్రములు, గోవులు అనేటువంటి అర్థం వస్తుంది. దాన్ని ఉద్ధరించేటువంటి వాడే గోవర్ధనుడు. అన్నిటిని కూడా రక్షించేటువంటి వాడే ఆ గోవర్ధనుడు అనేటువంటిది నామం. ఈ గోవర్ధనగిరి విశేషంగా దర్శించినట్టయితే మన అందరికి కూడా సకల సౌఖ్యాలు కలుగుతాయని చెప్పేసి భాగవతంలో చెప్తోంది. గోవర్ధన యొక్క పర్వతం యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడు ప్రకృతిని ఆరాధించండి, కొండను ఆరాధించండి, వృక్షాలను ఆరాధించండి, గోవులను ఆరాధించండి అని చెప్పేసి చెప్పడమే ఈ గోవర్ధనగిరి యొక్క. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27వ వార్షిక బడ్జెట్లో యాదాద్రి భువనగిరి జిల్లా సాగు త్రాగునీరు కోసం మూసీ జల కాలుష్య నివారణకు వైద్య విద్య రహదారులు ఉపాధి మౌలిక అంశాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026-27 వార్షిక బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్కి మెమరాండం ఇచ్చారు. మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 వార్షిక బడ్జెట్లలో యాదాద్రి భువనగిరి జిల్లా సాగు తాగునీరు కోసం మూసీ జల కాలుష్య నివారణకు విద్య వైద్యం రహదారులు ఉపాధి మౌలిక అంశాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026-27 వార్షిక బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇచ్చినారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత కీలకమైన బస్వాపురం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు 90% పైగా పూర్తయిందని మిగతా పని పూర్తి కావాలన్నా నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం అందాలన్నా వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీ భవనం త్వరగతిన పూర్తి చేసి రామన్నపేట మోత్కూరు ఆలేరు మండల కేంద్రాలలో 100 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి తగిన నిధులు బడ్జెట్లలో కేటాయించాలని అన్నారు. చిట్యాల భువనగిరి ప్రధాన రహదారి విస్తరణకు తగిన నిధులు కేటాయించి ప్రజలను కాపాడాలని, ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిధులు కేటాయించి ప్రకటించాలని, గ్రామీణ అంతర్గత రోడ్లు, దళిత వాడలు, గిరిజన తండల అభివృద్ధికి నిధులు కేటాయింపు మరియు జిల్లా కేంద్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫీస్, డీసీఎల్ ఆఫీస్, పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులు మంజూరు చేసి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిధుల సాధనకు జిల్లాలో ఉన్న 5 కాంగ్రెస్ శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాలని జహంగీర్ వారికి సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ పాల్గొని మాట్లాడగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బొలగాని జయరాములు, మాయాకృష్ణ, గంగాదేవి, సైదులు, ఇక్బాల్, మధ్యాపురం రాజు, ఆలేరు మండలం కార్యదర్శి దూపాటి వెంకటేష్, బొమ్మల రామారం మండల కార్యదర్శి రేకల శ్రీశైలం, తుర్కపల్లి మండలం కార్యదర్శి పోతురాజు జహంగీర్, యాదగిరిగుట్ట పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డితో పాటు ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, వనం రాజు, గంధమల్ల మత్తయ్య, బద్దెల ఎల్లయ్య, కొండమడుగు నాగమణి, చింతల శివ, బార్ల వెంకటేష్, కొండాపురం యాదగిరి, ఉస్మాన్ షరీఫ్, వల్దాస్ అంజయ్య, ఎద్దునూరి వెంకటేష్, బోడా అంజయ్య, ఎండి బాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, అలాగే నకరేకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఈ జిల్లా వెనుకబాటు గురవుతుంది? కనీసం ఆలోచన చేయరా? అలాగే ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్నాడు, మంత్రులు కాంగ్రెస్, అంతా కాంగ్రెస్, కానీ ఈ జిల్లా మాత్రం వెనుకబాటు గురవుతుంది. అందుకే ఆలోచన చేయండి. ప్రజల్లో తిరుగుబాటు రాకముందే మీరందరూ మేల్కోవాల్సింది కోరుతూ ఈ ధర్నాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. వీధులెట్టు సరిగ్గా ఉండయి, అక్కడ పరిపాలన సరిగ్గా ఉండదు, గ్రామానికి దూరంగా దళిత వాడలు ఉంటాయి, దళిత వాడల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే దళిత వాడల అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ప్రత్యేక బడ్జెట్గా కేటాయించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చీచాల నుండి జగదేపూర్ వరకు ప్రధానమైనటువంటి రోడ్డు ఈ మీరు చూడండి, కేవలం డబుల్ రోడ్డు, ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ కింది దిగాల్సి వస్తుంది. ఈ రకంగా ఇంకా రాసింది ఈజీగా మాట్లాడాలి, జాబ్ రాలేదు. ఎంపీ
సెకండ్ ప్రెషర్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో దళితులు చిన్న కులస్తులు అనే పేరుతోనే రజక జాతికి చెందిన 2 నెలల పసిపాపని అతి కిరాతకంగా చంపిన శ్రీనివాస్ రెడ్డిని వెంటనే కఠినంగా శిక్షించాలి. అతన్ని సర్పంచ్ పదవి నుండి తొలగించి శాశ్వత రాజకీయాల నుండి బహిష్కరించాలని సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో దళితులు చిన్న కులస్తులు అనే పేరుతోనే రజక జాతికి చెందిన 2 నెలల పసిపాపని అతి కిరాతకంగా చంపిన శ్రీనివాస్ రెడ్డిని వెంటనే కఠినంగా శిక్షించాలి. అతన్ని సర్పంచ్ పదవి నుండి తొలగించి శాశ్వత రాజకీయాల నుండి బహిష్కరించాలని సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మాదగొన్ని రాకేష్ గౌడ్ మాట్లాడుతూ అగ్రవర్ణాల కులాలు చిన్న కులాలపై చేస్తున్న దాడిని వెంటనే ఆపేయాలని తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్ రెడ్డిని వెంటనే శిక్షించాలని, ఆయన్ని పదవి నుండి తొలగించాలి, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వైస్ చైర్మన్ భూతరాజు శంకర్ మాట్లాడుతూ ఈ కుల అహంకారి శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి, సర్పంచ్ పదవి నుండి తొలగించి శాశ్వతంగా రాజకీయాల్లోంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చెప్పకపోతే శ్రీనివాస్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మాదగోని రాకేష్ గౌడ్, వైస్ చైర్మన్ భూతరాజు శంకర్, ఆర్గనైజింగ్ రేఖల దిలీప్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ బంగారు రవి వర్మ, శివప్రసాద్, శ్రీ కృష్ణ శ్రీకాంత్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సాయం చేత వెలిగిన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ గడియారం సెంటర్లో నిరసన వ్యక్తం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దారుణమైన ఘటన మా ఫౌండేషన్ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. కులహంకారంతో శ్రీనివాస్ రెడ్డి అనే ఒక కులాంకారి ఒక చిన్న కులం అని చెప్పేసి మానవత దృక్పథం మర్చిపోయి గుడికి వెళ్ళే హక్కు లేకుండా అంటరాని వాళ్ళని చెప్పేసి చాకలోలు అని చెప్పేసి గుడి నుంచి బయటికి వెళ్ళడం తరిమివేయడం జరిగింది. ఆ ఘటనలో 2 ఏళ్ల చిన్నారి పాపని తొక్కి చంపేయడం జరిగింది. ఆ తల్లి 9 నెలలు 9 మాసాలు వచ్చి పెంచిన ఆ తల్లి గోసని ఆ శ్రీనివాస్ రెడ్డి ఏ రుణంతో వాడు ఆ 2 ఏళ్ల పాపని తొక్కి చంపడం వల్ల ఆ పోయిన ప్రాణం మళ్ళీ ఆ శ్రీనివాస్ రెడ్డి తెచ్చి ఇవ్వగలడా తల్లికి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు కూడా ఈ పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేయడం చాలా మనసుని దారుణమైన సంఘటనగా మేము భావిస్తున్నాము. వారిని ఆ శ్రీనివాస్ రెడ్డి అనే కులాంకారిని ఇంకా ఆ ప్రభుత్వం అది అదుపులోకి తీసుకోలేదు. ఆయన చుట్టూన ఇంకా 8 మందిని కూడా అది ఇంకా కస్టడీలకు తీసుకోవాలని చెప్పి మాకు తెలిసింది. అతన్ని ఈ కులహంకారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడున్నా ఆ శ్రీనివాస్ రెడ్డి ఇంటిని మేము ముట్టడిస్తాము. ఇంకోటి ఈ పదవులు అడ్డు పెట్టుకొని కులాలు చిన్న కులాలని చెప్పేసి మీరు చేస్తున్న ఈ దౌర్జన్యాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా ఇలాంటి సంఘటనలు ఈ చిన్నపిల్ల మీద జరుగుతున్న ఈ దాడులని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి నీచ రాజకీయాల వల్ల మీలాంటి కుల అహంకారం వల్ల ఈ హిందూ దేవుళ్ళ మీద జరుగుతున్న దాడులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ శ్రీనివాస్ రెడ్డి కబద్దార్, నువ్వు ఎక్కడున్నా కానీ ఆ పిల్లలకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఈ మా ఫౌండేషన్ ద్వారా మేము ఉద్యమిస్తూనే ఉంటాం. మీ ఇలాంటి దాడులు మేము తీవ్రంగా ఖండిస్తూనే ఉంటాం. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో దళితులు చిన్న కులస్తులు అనే ఉద్దేశంతో దేవాలయంలోకి వచ్చారు అనే ఒక నెపంతో వాళ్ళ మీద దాడి చేసి పసిపాప 2 నెలల పాపని దారుణంగా కాలుతోని తన్ని హత్య చేసిన ఘటన మనందరికీ తెలిసిందే. దాన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షలు
వాళ్ళకి శిక్ష వేయాలి, శిక్షించాలి. 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. దయచేసి పోలీస్ శాఖ కూడా వాళ్ళని మీరు వారికి దోస్తానం ఏమైనా ఉంటే మీరు తర్వాత చూసుకోవాలి, కానీ ఫస్ట్ అయితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి మీరు సర్పంచ్ పదవులు ఈ పదవులు అడ్డు పెట్టుకొని వాళ్ళని హింసించవద్దని మేము మా ఫౌండేషన్ ద్వారా కోరుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి ఖబర్దార్, నువ్వు ఇలాంటి పనులు చేసి నీ సర్పంచ్ పదవిని అడ్డు పెట్టుకొని దళితులైన రజకజాతి మౌనిక అనే పాప యొక్క చిన్న 2 నెలల పసిపాపని దాడి చేసి అత్యంత కిరాతకంగా కాలుతో తన్ని చంపినావు. నువ్వు ఈ బయటకు వచ్చి వాళ్ళ కాలు పట్టుకొని క్షమాపణ అడిగితేనే నువ్వు రోడ్ల మీద తిరగలుగుతావు, లేదంటే నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తాం. మా ఫౌండేషన్ ద్వారా నల్గొండలో కేవలం మన నల్గొండ నుంచి మాట్లాడడం వరకే అని అనుకుంటే మాత్రం నువ్వు పొరబడినట్టే. నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని ముట్టడిచ్చి నిన్ను బయట తిరగకుండా చేసే బాధ్యత మాత్రం మాదే. దయచేసి నువ్వు మాత్రం బయటకు వచ్చి వాళ్ళ కాలు పట్టుకొని వేడుకొని క్షమాపణలు చెప్పుకొని బయట తిరగాలి. వెంటనే అతన్ని సర్పంచ్ పదవి నుంచి తొలగించి శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలని మా ఫౌండేషన్ ద్వారా చాకలైలమ్మ సంఘాల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాదీలు అన్నారు. సూర్యాపేట 34వ వార్డ్ హ్యూబర్ట్ నగర్ 60 ఫీట్ రోడ్ను కలిపే కల్వర్టు నిర్మాణానికి ప్రతిభా కాలేజ్ పక్క సందులో సోమవారం నాడు మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాదీలు అన్నారు. సూర్యాపేట 34వ వార్డు హ్యూబర్ట్ నగర్ 60 ఫీట్ల రోడ్ను కలిపే కల్వర్టు నిర్మాణానికి ప్రతిభా కాలేజ్ పక్క సందులో సోమవారం నాడు మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు పాల్గొన్నారు. కనెక్టివిటీ మొత్తం వచ్చేస్తుంది. ఏమంటున్నాను, ఇది క్లీన్ చేయడంతో పాటు ప్లాస్టిక్ అనేది చెర్ల పోకుండా మీరు ముందే ఎక్కడో దగ్గర క్యాచ్ చేసుకొని ట్రాప్ చేసుకొని తీసేస్తే అయిపోతుంది. అవును, అది క్లీన్ చేసి బయటికి పోతే మళ్ళీ ఇవి కూడా అలాగే కలుస్తుంది. పెట్టి కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాలి. ఒక్క నిమిషం. ఓకే, రైట్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మన సర్వోత్తం బాబు గారికి, వేనారెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 46, 47 వార్డు ప్రజలకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం ఎన్నికల్లో ప్రచారంలో వాగ్దానం చేసిన విధంగా ఈ బ్రిడ్జి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే విధంగా సూర్యాపేటలో ఉన్న సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతుంటాం. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ పిల్లలకు, స్కూలు కాలేజ్ పిల్లలకు వెళ్ళడానికి ఇబ్బందికరని పూర్తి చేసుకోవడానికి ఈరోజు స్టార్ట్ చేశాము. మీ అందరి సహకారంతో ఇంకా మంచి పనులు చేసుకుంటూ వెళ్తాము. సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచుతామని మాటిస్తున్నాం. ఈరోజు 46, 47 వార్డులకు సంబంధించి ఏదైతే లింక్ ఉన్నాయో ఈ 60 ఫీట్ రోడ్డుకును ఖమ్మం రోడ్డుకు ఆ లింకుకు సంబంధించిన బ్రిడ్జెస్ ఏదో గతంలో ప్రభుత్వం మంచి పనులు
అంటే అనుకూలంగా ఉన్న వాటిని చేసేసుకొని పక్కకి వెళ్ళిపోయి అంటే పెండింగ్లో పెట్టిర్రు. ఇప్పుడు చైర్మన్ గారు వచ్చినాక దాన్ని కొంత డిజైన్ ఇట్లా మార్పిచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలు తిరిగేటప్పుడే చెప్పాను 46 వార్డు ప్రజలకు మంచి అభ్యర్థిని ఎన్నుకోండి, ఎన్నుకుంటుర్రు. మీ అభ్యర్థి చైర్మన్ అవుతుంది కాబట్టి మీ అభివృద్ధి 46 వార్డు పూర్తిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు 46 వార్డు ప్రజలకు అందరం నేనైతే సర్వతడి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మంచి మెజార్టీ వారు ఎన్నుకోవడం, వారు మనం అనుకునే ప్రకారమే నివేదిత గారు చైర్మన్ కావడం, మొట్టమొదటి ప్రోగ్రాం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం ఒక శుభ పరిణామం. వారు చెప్పిన విధంగా అన్ని రంగాల్లో కూడా సూర్యాపేటను మా మేనిఫెస్టో ద్వారా ఏదైతే అభివృద్ధి చెందాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా మంచి విజయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలోని 46, 47 వార్డులలో సంబంధించి బ్రిడ్జిలు కట్టడం కోసం ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మన మున్సిపాలిటీ సూర్యాపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం. మొన్న మేము ఎన్నికలకు చెప్పాము, ఎలక్షన్ కోడ్ కాగానే వెంటనే మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పినాము. అదే ఆలోచనతోటి ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ సంబంధించి అన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా అన్ని 48 వార్డు సంబంధించినవి కూడా ఒక ప్రయారిటీ బేసిస్లో మేము అన్నిటినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం తప్పకుండా. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మేము కొన్ని మా కౌన్సిలర్ అభ్యర్థులు అయితేంది, మేము పోటీ చేసిన అభ్యర్థులు అయితేంది హామీలు ఇచ్చినారు. ఆ హామీలు నిలబెట్టుకోవడం మా ధర్మం కాబట్టి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు కూడా 1 by 1 తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మన మున్సిపాలిటీ గెలిచినందుకు మమ్మల్ని అభినందించారు. ఈ వారంలో తప్పకుండా టైం ఇస్తా అని చెప్పారు. చైర్మన్ గారితో వైస్ చైర్మన్ అందరూ మొత్తం మా ఏదైతే సహకారానికి కృషి చేసిన పటేల్ రమేష్ రెడ్డి గారు అయితేంది, నేనైతే వేనాయుడు గారు, భాస్కర్ గారు, మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా కలిసికట్టుకు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఏదైతే మనం మాట ఇచ్చామో చైర్మన్ గారిని గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈసారి ఇచ్చినామని చెప్పి ఖచ్చితంగా మాకు కావాల్సిన న్యాయమైన నిధులు మా మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా వారి దృష్టిలో పెడతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మా మున్సిపల్ శాఖ మంత్రి కూడా, అందుకోసం వారి అనుమతితోటి చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. అదేవిధంగా జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ ఎన్నికల ప్రచారంలో కూడా మనకు గట్టిగా హామీ ఇచ్చినారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అంటే దీని మున్సిపాలిటీ తగ్గ స్థాయిలో ఈ 2 సంవత్సరాలు చేయలేకపోయినాం. చైర్మన్ గెలిపిస్తే తప్పకుండా మున్సిపాలిటీ స్థాయిలో ఏదైతే హైదరాబాద్, విజయవాడ మిడ్ పాయింట్ ఉందో సూర్యాపేట అన్ని రంగాలు అభివృద్ధి చేస్తా అని చెప్పినారు. వారి పూర్తి సహకారం తీసుకొని అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారు నల్గొండ జిల్లా ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతున్న జగనీ టెక్స్టైల్స్ నిర్వాహకులను నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అభినందించారు. నల్గొండ జిల్లాలో జగనీ టెక్స్టైల్స్ ప్రారంభించి 69 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. నల్గొండ జిల్లా ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతున్న జగనీ టెక్స్టైల్స్ నిర్వాహకులను నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అభినందించారు. నల్గొండ జిల్లాలో జగనీ టెక్స్టైల్స్ ప్రారంభించి 69 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 69 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు సుపరిచితమైన జగనీ టెక్స్టైల్స్ వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా జగనీ టెక్స్టైల్స్ నిర్వాహకులు జగనీ వెంకన్న మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతి వేసవిలో చలివేంద్రం ఏర్పాటు, మట్టి గణపతి విగ్రహాల పంపిణీ మరియు మా సంస్థ ద్వారా మరెన్నో సామాజిక సేవలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జగనీ టెక్స్టైల్స్ 69వ వార్షికోత్సవం సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్, మధుసూదన్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్ హజీ, ఆర్డీఓ అశోక్ రెడ్డి, ఈఈ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రమేష్, డిఎస్పీ శివరామరెడ్డి, సిఐ ఆదిరెడ్డి, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదా, బెటాలియన్ కమాండెంట్ వీరయ్య, డిఎస్పీ వెంకన్న, డాక్టర్స్ పుల్లారావు, మూర్తి తదితరులు వీడ్చేసి జగనీ వెంకన్నకు అభినందనలు తెలియజేశారు.
రైట్ సార్, ఇక్కడ చూడండి సార్. 9th anniversary జగిని టెక్స్టైల్స్ డాడీ ఉన్నప్పుడు యూస్ టు కమ్ వెరీ రెగ్యులర్. మా అత్తపాటు దగ్గర అన్నట్టు చాలా అదే కోవలో జగిని వెంకన్న సామాజిక చూసి యాక్షన్ కూడా కొట్టుకో సామాజిక వ్యాపారం కాకుండా శ్రేయోభిలాషగా సమాజానికి శ్రేయోభిలాషగా మంచి చిరునవ్వుతో అందరిని ఆకట్టుకుంటూ వస్తున్నటువంటి జగిని వెంకన్న గారికి మా హార్దిక శుభాకాంక్షలు. ఇలా ఎన్నో యానివర్సరీ మీరు సెలబ్రేట్ చేయాలా ప్రజలు Radical action, sir. That is my right. It you sir. ఎక్కడ మాట్లాడితే చెప్పండి. బంధువులకు నల్గొండ ప్రముఖులకు మా జగిని టెక్స్టైల్స్ తరఫు నుంచి మా వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈ సంస్థ 1950లో స్థాపించబడింది. ఇప్పుడు దాదాపు 69 సంవత్సరాలు 1957 to 2026. ఇప్పటి వరకు కూడా కొన్ని సంస్థలు ఎలా ఉంటాయంటే మొదట్లో చాలా బాగుంటాయి, తర్వాత పీక్ స్టేజ్కి వస్తే అట్లా ఉంటుంది. ఇప్పటికి కూడా ఇదే పొజిషన్లో ఉందంటే అందరి ఆదరిమానంతో ఈ వస్త్ర రంగంలో 69 సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నాము. ఒకసారి మనందరికీ కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇలాగే ఇంకా మేము 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మా జైని టెక్స్టైల్ సంస్థ నుంచి ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రాలు ప్రారంభిస్తున్నాము. అలాగే మన పర్యావరణం గురించి మట్టి వినాయకులను పంపకం చేయటం, శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం గత 30 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాము. మరియు మన హిందూ సంప్రదాయాన్ని పోగొట్టకుండా ముగ్గుల పోటీ, బతుకమ్మల పోటీ కూడా పెడుతున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా కూడా ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాము. రెండవది, ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు
వచ్చి జ్యోతి ప్రచురణ చేయడం, వాటితో పాటు మన మేయర్ బుద్ధి చైతన్య రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ ఆమీర్ గారు, మరియు ఎస్ఎస్పీ రమేష్ గారు, మరియు డిఎస్పీ శివరామరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, సైదాచారి గారు వీళ్ళందరూ పాల్గొనడం శుభ సూచకము. వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామంలో కీర్తిశేషులు బొమ్మరబోయిన మల్లయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కస్తాల మరియు పరిసర గ్రామాల ప్రజలకు కామినేని ఆసుపత్రి సహకారంతో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని బొమ్మరబోయిన మల్లయ్య సతీమణి బొమ్మరబోయిన జయమ్మ ప్రారంభించారు. నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామంలో కీర్తిశేషులు బొమ్మరబోయిన మల్లయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కస్తాల మరియు పరిసర గ్రామాల ప్రజలకు కామినేని ఆసుపత్రి సహకారంతో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని బొమ్మరబోయిన మల్లయ్య సతీమణి బొమ్మరబోయిన జయమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయమ్మ, ఆమె కుటుంబ సభ్యులు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజులు మాట్లాడుతూ గ్రామ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్లోరోసిస్ ప్రాంతమైన నల్గొండ జిల్లా కస్తాల గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కీర్తిశేషులు బొమ్మరబోయిన మల్లయ్య జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ శిబిరంలో జనరల్ ఫిజిషియన్, కంటి వైద్యం, ఎముకల వైద్యం, దంత వైద్యం, నరాల వ్యాధి, గుండె సంబంధిత వైద్య నిపుణులు ఉచిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మరిన్ని వైద్య సేవలు అవసరమైన పక్షంలో కామినేని ఆసుపత్రి నార్కట్పల్లిలో ట్రీట్మెంట్ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న, మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యాం, ఎంజీయు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కోఆర్డినేటర్లు డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్ మ్యామ్చందర్, డాక్టర్ రాజు, డాక్టర్ ప్రవీణ్, కామినేని వైద్యులు డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ మురళి, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ జ్యోతి, ఆనంద్, కుటుంబ సభ్యులు బొమ్మరబోయిన సైదులు, బొమ్మరబోయిన నాగార్జున, రమేష్, రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రాంతంలో న్యూ ఫేమస్ ఎలక్ట్రికల్ డ్రై క్లీనింగ్ షాప్ను నిర్వాహకులు మొగిలి రాములు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మరియు పట్టణానికి చెందిన ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మొగిలి రాములు మాట్లాడుతూ తాను గత 33 సంవత్సరాలుగా డ్రై క్లీనింగ్ రంగంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నానని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రాంతంలో న్యూ ఫేమస్ ఎలక్ట్రికల్ డ్రై క్లినిక్ షాప్ను నిర్వాహకులు మొగలి రాములు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మరియు పట్టణానికి చెందిన ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మొగలి రాములు మాట్లాడుతూ తాను గత 33 సంవత్సరాలుగా డ్రై క్లినిక్ రంగంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నానని తెలిపారు. వినియోగదారుల విశ్వాసమే తమ విజయానికి మూలమని పేర్కొన్నారు. ఇకపై వ్యాపార బాధ్యతలను తన కుమారుడు మొగలి అశోక్కు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. మొగలి అశోక్ మాట్లాడుతూ తన దుకాణంలో కాటన్ చీరలు, ఖద్దర్ బట్టలు సహా అన్ని రకాల వస్త్రాలకు నాణ్యమైన డ్రై క్లీనింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. నాణ్యత, నమ్మకమే మా న్యూ ఫేమస్ ఎలక్ట్రికల్ డ్రై క్లినిక్ ప్రత్యేకత అని అన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొగలి దుర్గమ్మ, మొగలి రేఖ, భార్గవి, నాగరాజు, వడ్డే శ్రావణ్, నగిరి సుదర్శన్, యాదవ్, అశోక్, శివ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆనందోత్సవ వాతావరణంలో జరిగింది.
రాములు 33 సంవత్సరాల కింద చిన్నజీర స్వామితో ఓపెనింగ్ చేశాను. షాపు ఓపెనింగ్ చిన్నజీర స్వామితో 33 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రజా ఆదరణ, ప్రజలకు సేవ చేసే పద్ధతిలో నేను మాజీ కౌన్సిలర్ని. అదేవిధంగా నేను ఇప్పటికి కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా మంచిగా ఉండాలని ఆలోచనతో నా కొడుకులతోటి మామూలతోటి కూడా అందరితో కూడా మేము ఎప్పటికీ అందుబాటులో ఉండేట్టుగా ప్రజాసేవకి మనిషి శుభ్రం ఉంటేనే జీవితం శుభ్రం ఉంటుంది. మనసు మంచిగా ఉంటేనే బట్టలు మంచిగా ఉంటేనే మనసు నిబ్బరంగా ఉంటుంది. అందుకనే ఇది నేను నేర్చుకున్న కాంచి కూడా ఇప్పటికీ అదే ధ్యేయంతో అదే పట్టుదలతోటి నేను ఇదే కొనసాగాలని మా కొడుకుని ప్రారంభించి సంతోషపడుతున్నాను. నా పేరు మొగిల్ అశోక్, మా నాన్నగారి పేరు మొగిల్ రాములు. మాది న్యూ ఫేమస్ డ్రైవింగ్ షాపు. 33 సంవత్సరాల అనుభవంతో మా నాన్నగారు నడిపారు. ఇక ముందు ఆయన బాధ్యతలు నాకు అప్పచెప్పారు. ఆ షాపు నేను నడుపుకున్నాను, షాప్ పెట్టాను, రీఓపెన్ చేశాము. అడ్రస్ రామలింగం దగ్గర, సూర్యాపేట రామలింగం దగ్గర బేము స్కూల్ ఆపోజిట్. పట్టు చీరలు డ్రైవింగ్ చేయబడము, షేర్వాణీలు, సూట్లు అన్ని వస్త్రాలు డ్రైవింగ్ చేయబడము. ప్రజలకి అందుబాటులో ఉంటామని, మా సేవలు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. మిర్యాలగూడలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం, ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్య మార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకోవాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ. వార్షిక బడ్జెట్లలో యాదాద్రి భువనగిరి జిల్లా తాగునీరు కోసం తగిన నిధులు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ డిమాండ్. రజక జాతికి చెందిన 2 నెలల పాపని అతి కిరాతకంగా చంపిన శ్రీనివాసరెడ్డిని వెంటనే కఠినంగా శిక్షించాలి. సాయం చేద్దాం, వెలుగునిద్దాం స్వచ్ఛంద సంస్థ డిమాండ్. సూర్యాపేట 34వ వార్డు హ్యూబర్ట్ నగర్ 60 ఫీట్ల రోడ్ను కలిపే కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన. కస్టమర్లకు మరిన్ని సేవలు అందించాలి. జగిని టెక్స్టైల్స్ వార్షికోత్సవంలో నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి. కట్టాల పరిసర గ్రామాల ప్రజలకు కామినేని ఆసుపత్రి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం, ఎలక్షన్ వార్డ్ కమిటీ ఆధ్వర్యంలో. న్యూ ఫేమస్ ఎలక్ట్రికల్ డ్రై క్లీనిక్ షాప్ ప్రారంభం, నాణ్యమైన సేవలు అందిస్తామన్న మొగలి రాములు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.